పాకిస్తాన్ బౌలర్ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ లీగలా ఇల్లీగలా అనే కాంట్రవర్సీ నడుస్తోంది. ఈ వీడియోలో మనం అదే డిస్కస్ చేయబోతున్నాం. మనకు తెలుసు గతంలో ముత్తయ్య మురళీధరన్, హర్భజన్ సింగ్, షోయిబ్ అఖ్తర్ అండ్ లసిత్ మలింగా ఇలాంటి లెజెండరీ బౌలర్స్పై కూడా చెకింగ్ ఆరోపణలు వచ్చాయి. ఐసీసీ వాళ్ళని తీవ్రంగా టెస్ట్ చేసింది. అయితే ఆ టెస్టుల్లో వారు విజయవంతంగా పాస్ అయి క్లియరెన్స్తో బయటకు వచ్చారు, మళ్ళీ జట్టుతో కలిశారు. ఇప్పుడు ఉస్మాన్ తారిక్ విషయంలో కూడా గతంలో అతను ఐసీసీ టెస్టులకు వెళ్ళాడు, ఐసీసీ అతన్ని పరిశీలించింది. దాని తర్వాత ఐసీసీ క్లియరెన్స్ రావడంతో కాస్త మార్పులు చేర్పులు చేసుకుని మళ్ళీ జట్టులో కలిశాడు. అయితే ఇప్పుడు కూడా అతని బౌలింగ్ శైలి సరిగ్గా లేదని చెప్పి మెజారిటీ ఆఫ్ క్రికెట్ ఫ్యాన్స్ అయితే అభిప్రాయపడుతున్నారు. మీరు గమనించినట్టయితే సాధారణంగా ఒక బౌలర్ ఇట్లా వచ్చి బంతిని డెలివర్ చేసే క్రమంలో వితౌట్ ఎనీ ఇంటరప్షన్ ఫ్రీ ఫ్లోతో బంతిని డెలివర్ చేస్తే అది లీగల్ డెలివరీ. దాని పట్ల ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ఉస్మాన్ తారిక్ విషయంలో ఏం జరుగుతుంది, ఇట్లా బంతిని డెలివర్ చేస్తూ బ్యాట్స్మెన్ టైమింగ్ని టెస్ట్ చేస్తున్నాడు. బంతిని డెలివర్ చేసే ముందు ఒక 1-2 సెకండ్స్ బంతిని అలా హోల్డ్లో పెట్టి ఆ బంతిని అలానే పట్టుకొని ఆ పాజ్తో డెలివర్ చేస్తారు. ఆ పాజ్ అనేది ఇక్కడ మేజర్ సమస్యగా మారింది. సాధారణంగా ఐసీసీ రూల్ ప్రకారం 15 degrees కంటే ఎక్కువ బెండ్ అవ్వకూడదు చెయ్యి బౌలింగ్ డెలివర్ చేసే సమయంలో. అతను ఆ రూల్ ఫాలో అవుతున్నాడు. కానీ ఇక్కడ ఏ రూల్ అయితే ఇబ్బందిగా మారిందంటే, ఇట్లా బంతిని డెలివర్ చేసే సమయంలో ఆ పాజ్ అనేది ఇవ్వకుండా ఉంటే బాగుంటుంది కదా, ఆ పాజ్ ఇవ్వడం ఎంతవరకు లీగల్ అని చెప్పి చాలామంది సీనియర్ క్రికెట్ ప్లేయర్స్ కూడా అభిప్రాయపడుతున్నారు. మన టీమిండియా సీనియర్ ప్లేయర్ శ్రీవత్స్ గోత్సవ కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏమన్నారంటే, ఆయన ఫుట్బాల్లో పెనాల్టీ గోల్ కిక్ చేసే సమయంలో ప్లేయర్ అలా పాజ్ ఇస్తూ ఆ రన్నప్లో పెనాల్టీ రన్నప్లో పాజ్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, అక్కడ వాళ్ళు అలౌ చేయరు కదా, మరి క్రికెట్లో ఎందుకు ఇట్లా పాజ్ అలౌ చేస్తున్నారని చెప్పి శ్రీవత్స్ గోత్సవ ఒక వ్యాలిడ్ పాయింట్ లేవనెత్తారు. దానికి మన టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అశ్విన్ ఏమన్నాడంటే, సరే బౌలర్స్ గురించి రూల్స్ మాట్లాడుతున్నారు బాగానే ఉంది, మరి బ్యాట్స్మెన్కి ఎందుకు రూల్స్ వర్తించవని చెప్పి అశ్విన్ కూడా దానికి ఒక ప్రతిదాడి చేసే ప్రయత్నం చేశాడు. సాధారణంగా అశ్విన్ ఫస్ట్ నుంచి కూడా బ్యాట్స్మెన్కే ఎందుకు ఎలాంటి ఆంక్షలు ఉండవు, అన్ని ఆంక్షలు బౌలర్లకు ఎందుకు పెడతారనేది ఫస్ట్ నుంచి అశ్విన్ ఫైట్ చేస్తున్న విషయమే. సో ఇక్కడ కూడా పాకిస్తాన్ బౌలర్కి కాస్త సపోర్ట్ చేసే ప్రయత్నం చేశాడు అశ్విన్. బ్యాట్స్మెన్ కొన్నిసార్లు స్విచ్ అయ్యి ఇటు ఆడతాడు, రివర్స్ హిట్ చేస్తాడు. సో అలాంటప్పుడు ఎంపైర్కి ఏమైనా చెప్తున్నాడా, బౌలర్కి ఏమైనా చెప్తున్నాడా? బ్యాట్స్మెన్కి అలాంటి రూల్స్ ఏం వర్తించినప్పుడు బౌలర్కి ఎందుకు ఇన్ని ఆంక్షలు అని చెప్పి అశ్విన్ అయితే ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఇది కాంట్రవర్సీ. సో ఈ కాంట్రవర్సీ ఎక్కడికి దారితీస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. క్రికెట్ రూల్స్ ఏమైనా మారుస్తారా అనేది చాలామంది ప్రస్తుతం డిబేట్ చేసుకుంటున్న విషయం. అశ్విన్ కూడా రూల్స్ మార్చాలి అనేది ప్రధానంగా లేవనెత్తుతున్న విషయం. సో ఫర్దర్ మ్యాచెస్లో క్రికెట్ రూల్స్ ఏమైనా మార్చి ఉస్మాన్ తారిక్ లాంటి బౌలర్స్ని పక్కన పెడతారా, లేకపోతే అలాంటి బౌలర్స్ని ఫర్దర్గా ఎంకరేజ్ చేస్తారనే విషయం మనకి ఐసీసీనే ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది. రైట్ నౌ ఉస్మాన్ తారిక్ బౌలింగ్ యాక్షన్ లీగల్ ఆర్ ఇల్లీగల్ మీరే అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.